అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ద్రాక్ష తోటల్లో అధిక దిగుబడి కోసం చేపట్టే ఎరువులు, నీటి యాజమాన్యం. నెల్లూరు జిల్లాలో రబీ వరి నారుమళ్ల పెంపకం మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా రబీ వరి సాగవుతుంది. ఇతర ప్రాంతాల కన్నా ఇక్కడ సీజన్ భిన్నంగా ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఈ జిల్లాకు ఎక్కువ కాబట్టి అక్టోబర్, నవంబర్ మాసాల కల్లా రబీ వరిని నారు పోసుకొని నాట్లు వేస్తారు. అయితే స్వల్ప, మధ్యకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రబీ వరి నారు పెంపకంలో పాటించాల్సిన మెలకువల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వినీత నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో వరి నారుమళ్ళు అనేది రైతులందరూ పోసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో మధ్యకాలిక రకాలు మరియు స్వల్పకాలిక రకాలు రైతులు వేసుకోవడం జరుగుతుంది. నారు పోసుకొని పెంచుకునే పద్ధతిలో అయితే రకానికి బట్టి మన సన్న రకాలు అయితే 20 నుంచి 25 కిలోలు, కొంచెం దొడ్డు రకాలు అయితే 25 నుంచి 30 కిలోలు ఒక ఎకరాకి విత్తనం వేసుకోవడానికి సరిపోతుంది. అయితే మనం ఒక ఎకరాలో వరిని నాటుకోవాలి అని అంటే దాదాపుగా 5 సెంట్ల నారుమడి అనేది అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రబీ సీజన్లో బీపీటీకి అయితే మనకి ఈ అగ్గి తెగులు రావడం కానీ, తర్వాత కాండం కుళ్ళు తెగులు కానీ, తర్వాత పాంపొడ తెగులు కానీ, ఇవన్నీ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మనము విత్తన శుద్ధి అనేది మామూలుగా పొడి విత్తన శుద్ధి కానీ, లేదంటే ఈ నీళ్ళలో నానబెట్టినప్పుడు వెట్ సీడ్ ట్రీట్మెంట్ అంటారు, ఈ విధంగా చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి కార్బండిజం మందుని 1 గ్రాము 1 లీటర్ నీటిలో, అంటే మనము దాదాపు ఒక 30 కిలోల బస్తాన్ని 30 లీటర్ల నీటిలో వేసుకొని 30 గ్రాములు కార్బండిజం మందును నీటిలో వేసుకున్నట్లయితే మరుసటి రోజు మనం నీళ్ళంతా తీసివేసి మంట కట్టుకున్నట్లయితే దాదాపు విత్తనం విత్తిన తర్వాత కూడా మనకి ఈ తెగుళ్ళు అనేది ఆశించకుండా ఉంటుంది. తర్వాత ఇంకొన్నిసార్లు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎడగారులో మనకు ఈ స్వల్పకాలిక రకాలు అనేది వేసుకోవడం జరుగుతుంది. అదే విత్తనాన్ని రబీ సీజన్లో మనం మళ్ళీ వాడాలి అనుకుంటే కొన్ని రకాలకి 3 నుంచి 4 వారాలు మనకి నిద్రావస్థ కూడా ఉంటుంది. గాఢనత్రికామ్లము 1 కేజీ విత్తనానికి 6.3 మిల్లీలు. ఒకవేళ కొన్ని వెరైటీలకి దాదాపు అంటే 3 నెలలకు పైగా కూడా నిద్రావస్థ ఉంటుంది. వాటికి మనకు 10 మిల్లీలు 1 కేజీ విత్తనానికి. ఈ గాఢనత్రికామ్లంని ఒక రోజంతా నీటిలో నానబెట్టినప్పుడు ఈ మందు కానీ వేసినట్లయితే మరుసటి రోజు మనకు మండ కట్టుకున్న తర్వాత నిద్రావస్థ అనేది తొలగిపోయి మామూలుగా మనకు మోము అనేది రావడం జరుగుతుంది. ఎకరానికి సరిపడా 25 నుంచి 30 కిలోల విత్తనాన్ని మనము 24 గంటలు నీళ్ళలో నానబెట్టి తర్వాత 24 గంటలు మండ కట్టుకొని ఆ మండ కట్టిన విత్తనాన్ని అంటే మనకు మోము వచ్చిన తర్వాత పలుచగా నీరు ఉన్నప్పుడు చల్లుకోవాలి. ముఖ్యంగా నారుమడి ఏంటంటే మనకి ఎక్కడైతే వాటర్ సోర్స్ దగ్గరలో ఉంటుందో అక్కడ బాగా 3 నుంచి 4 సార్లు పొలాన్ని దున్నుకొని దమ్ము చేసుకొని బాగా చదును చేసుకున్న పొలంలో మనము ఈ నారుమళ్ళు అనేది వేసుకోవడం మంచిది. అయితే నారుమళ్ళు కూడా ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో వేసుకోవాలి. అంతే కూడా కొంచెము నీరు తీయడానికి పెట్టడానికి అనువుగా కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు నీళ్లు తీయడము పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎరువుల విషయానికి వస్తే ఈ 5 సెంట్ల నారుమడికి కలిపి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి.
అయితే మనకి ఈ 5 సెంట్ల నారుమడికి దాదాపు ఒక 100 కేజీల పశువుల ఎరువును కూడా ముందుగా దమ్ము చేసి చదును చేసేటప్పుడు కూడా వేసుకుంటే మంచిది. యూరియా రూపంలో చూసుకున్నట్లయితే దాదాపు 5 కిలోల యూరియాని, అంటే మొదట్లో ఒక సగము 2.5 కిలో యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 6 నుంచి 6.5 కిలో, అదే పొటాష్ అయితే 2 కిలోలు, ఈ 3 రకాల ఎరువుల్ని ముందుగా దమ్ములో వేసుకొని తర్వాత మనం విత్తనం చల్లుకోవాలి. అయితే మిగిలిన 2.5 కిలో యూరియాని నారు వేసిన తర్వాత 10 నుంచి 12 రోజులప్పుడు వేసుకున్నట్లయితే మనకు ఈ నారుమడికి 25 నుంచి 30 రోజుల వరకు నారుమడిలో పెంచిన నారుమడికి సరిపోతుంది. తర్వాత ముఖ్యంగా మనకి ఒక ఆకు విచ్చుకునేంత వరకు నీరు పల్చగా పెట్టుకొని తర్వాత మనకు 1.5 సెంటీమీటర్ నీళ్లు పెట్టుకొని తర్వాత మామూలుగా కూడా మనం నీటిని పెట్టుకున్నట్లయితే నారుమడికి సరిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ రబీ సీజన్లో ఏంటంటే కొన్నిసార్లు మనకి భాస్వరము అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు 2 కిలోల భాస్వరాన్ని, అంటే మనకు 10 నుంచి 12 కిలోల భాస్వరాన్ని కూడా కొన్నిసార్లు వేయాల్సిన అవసరం వస్తుంది. రబీ సీజన్లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వలన మనకి ఈ నారుమడిలో కూడా జింక్ లోప లక్షణాలు అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే ఆకుల మీద తుప్పు మచ్చలు కనబడతాయి. అలాగా మనం గమనించినట్లయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ జింక్ లోప లక్షణాలని సవరించుకోవచ్చు. కలుపు విషయానికి వస్తే ఈవెన్ మనము విత్తనం వేసిన తర్వాత కూడా 4 నుంచి 5 రోజులప్పుడు కూడా మనకు ఈ పైరోజోల్ సల్ఫ్యూరానిథైన్ అయితే దాదాపు 1 ఎకరాకు వచ్చేసి 80 గ్రాములు ఆ దామాషాల్లో మనం వేసుకోవాలి. ముఖ్యంగా నారుమడిలో ఊదర అనేది ప్రధాన సమస్య కాబట్టి ఊదరని కంట్రోల్ చేయడానికి థైహలోఫాపి బ్యూటైల్ అనే కెమికల్ ఇది. దీన్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఊదర వంటి గడ్డి జాతి కలుపుని నిర్మూలించుకోవచ్చు. కానీ నారుమడిలో ఇవే కాకుండా తుంగజాతి మరియు ఆకుజాతి కలుపు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మనం బిస్పైర్బ్యాక్ సోడియం అనే కలుపు మందుని మనకు కలుపు యొక్క ఉధృతిని బట్టి 0.4 కానీ 4 నుంచి 0.5 మిల్లీలు 1 లీటర్ నీటికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల ఆకు, గడ్డి మరియు తుంగజాతి కలుపును అనేది నిర్మూలించుకోవచ్చు. పీపీటీ కానీ 1010 కానీ ఇవన్నీ వేసినప్పుడు మనకి కొంతవరకు అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే నెల్లూరు రకాలు, నెల్లూరు మషూరి కానీ 3354 కానీ వీటిలో మనకు ఈ నారుమడిలో అగ్గి తెగులు అనేది రాదు. సో అగ్గి తెగులు వచ్చే రకాలని చూసుకున్నట్లయితే మనం ఈ ట్రైసైక్లోజోన్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం అగ్గి తెగులను కూడా సవరించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ సీజన్లో మనకు మోంపిప్పి అనేది ఎక్కువగా నారుమడిని ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం రైతులందరూ గమనించవచ్చు, నారుమళ్ళలో గోధుమ రంగు మోంపిప్పి చిలకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం గమనించుకొని చిలకలు తిరుగుతున్నప్పుడే 3G గుళికల్ని కానీ 160 గ్రాములు 1 సెంటు నారుమడికి, లేదా 4G గుళికలు అయితే 80 గ్రాములు 1 సెంటు నారుమడికి కానీ వేసుకున్నట్లయితే అది కూడా ముఖ్యంగా 10 నుంచి 12 రోజులప్పుడు పలుచగా నీళ్లు ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే నారు అనేది సమర్థవంతంగా పెరుగుతుంది. మంచి నారును కానీ తయారు చేసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30 రోజులప్పుడు మనము ప్రధాన పొలంలో నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతము మనకు మార్కెట్లో యంత్రాలు అనేది బాగా అందుబాటులో ఉన్నాయి. సో వీటితో మనం నాట్లు వేసుకోవాలి అని అంటే దాదాపు అంటే చిన్న నారు అనేది నాటాలి. 15 నుంచి 20 రోజుల వయసు గల నారు నాటాలి. కాబట్టి దానికి అనుగుణంగా మనకి ముఖ్యంగా 1 ఎకరాకి 70 నుంచి 80 ట్రేలు అవసరమవుతాయి. సో విత్తనాన్ని చూసుకున్నట్లయితే 1 ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం ట్రేలలో నారు పోసుకొని ఒక 15 నుంచి 20 రోజులప్పుడు నాటుకున్నట్లయితే కూడా మామూలు పద్ధతిలో లాగే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా సద్వినియోగపరచుకోవచ్చు. ద్రాక్ష తోటల్లో పంట దిగుబడి కోసం చేపట్టే శీతాకాలపు కత్తిరింపుల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. కొమ్మ కత్తిరింపుతో పాటు ఎరువులు, నీటి యాజమాన్యాన్ని సక్రమంగా చేపట్టినప్పుడే కొమ్మలు చిగుర్లు తొడిగి గెలవేస్తాయి. వచ్చిన గెలలు పెద్ద పరిమాణంలో పెరిగి మంచి బరువుతో, తీయని రుచితో రసభరితమైన పండ్లనివ్వాలంటే పోషక యాజమాన్యం సరైన విధంగా చేపట్టాలి. అలానే అవసరమైనంత నీరు మొక్కకు అందించాలి. పోషక లోపాలను సవరించుకోవాలి. మరి ద్రాక్షలో చేపట్టాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం ఎలా ఉండాలో రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రభావతి నుంచి ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. ద్రాక్షలో 2 సార్లు ప్రూనింగ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో వేసవకాలంలో కత్తిరింపులు చేస్తారు. వేసవకాల కత్తిరింపులు ఎందుకు చేస్తారు అని అంటే దానికి కొమ్మ పెరుగుదల అవుతుంది, మంచిగా వెజిటేటివ్ గ్రోత్. అట్లనే
పూమొగ్గలు అంటే ఫ్రూట్ బడ్స్ ఉంటాయి కదా, అవి అంకురార్పణ చెందుతాయి, అంటే ఇనిషియేషన్ జరుగుతుంది. దాని తర్వాత కొమ్మ ముదురుతుంది, ఫుడ్ మెటీరియల్స్ అంతా కూడా రిజర్వ్ చేసుకుంటుంది. తర్వాత వెంటనే అక్టోబర్ నవంబర్ మాసాల్లో శీతాకాలం కత్తిరింపులు చేయడం జరుగుతుంది. ఇది దేనికి అనంటే ద్రాక్ష గుత్తులు వస్తాయండి. వచ్చిన తర్వాత మనకి ఫిబ్రవరి మాసం నుంచి మార్చ్ అప్పుడంతా కూడా మనకి ద్రాక్ష పండ్లు అందుబాటులోకి వస్తాయి. సో అప్పుడు అందుబాటులోకి రావాలంటే అక్టోబర్ నవంబర్ మాసంలో మనము శీతాకాలం కత్తిరింపుల్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శీతాకాలం కత్తిరింపులు చేసుకునడానికి ముందుగా ఏం చేస్తారు అనంటే ద్రాక్ష తోటలో వేర్లు అనేవి యాక్టివ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే రూట్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటేనే అది మనం వేసినటువంటి మందులన్నీ కూడా చక్కగా అది తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే ప్రూనింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నామో 15 రోజులు ముందుగానే మనం ఏం చేస్తాము అనంటే అడుగు వెడల్పు ఉండేలాగా, అట్లనే ఒక 15 సెంటీమీటర్ లోతు రూట్స్ కూడా, సెన్సిటివ్ రూట్స్, ఫైన్ రూట్స్ ఉంటాయి కదా, అవి తెగేలాగా మనం ట్రెంచ్ లాగా, కాలువల్లాగా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఎఫ్ఐఎం వేసుకుంటాం. అది ఎకరానికి 8 నుంచి 10 టన్నుల ఎఫ్ఐఎం అనేది వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మంచిగా రూట్ గ్రోత్ మంచిగా ఉండటానికి నీళ్లు పెట్టేస్తాము. పెట్టిన తర్వాత డిఏపిని ప్రతి మొక్కకి ఒక 50 గ్రాముల చొప్పున డిఏపి వేసుకుని అలా ప్రిపరేటరీ చేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత శీతాకాలం కత్తిరింపులకి రెడీ అవుతుంది మొక్క. ఎరువుల యాజమాన్యం అనేది సరైన రీతిలో తీసుకోవాలి. అట్లనే అప్పుడు మనము నీరు పెట్టడం కూడా అస్సలు అశ్రద్ధ చేయకూడదు. లేదు ఆ టైంలో మనం నీరు సరిగా అందించలేదనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కేన్స్ ఏవైతే కత్తిరించామో వాటికి సరిగ్గా నీళ్ళు అందకపోతే బడ్ బస్టింగ్ జరగదు, అంటే కొత్త షూటు గ్రోత్ రాదనమాట. సో బడ్ బస్టింగ్ జరిగినప్పుడు డెడ్ కేన్స్గా తయారయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి నీటి యాజమాన్యాన్ని మనం పాటించాలి. అంటే వేర్ల వ్యవస్థ దగ్గర ఎప్పుడు కూడా డ్రిప్ ద్వారా నీరు చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే మొదటి 40 రోజుల్లో మనకి శాఖీయమైనటువంటి గ్రోత్, అంటే వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్కకి ఈ డ్రిప్పర్స్ వేసుకుంటున్నాం కదా, ఈ లైన్స్ లేటరల్స్ వేసిన తర్వాత ఆ మొక్కకి ఇటువైపున ఒక అడుగు దూరంలో మేము ఎమిటర్స్ పెడతాము. అవి ఒక్కొక్క ఎమిటర్ 4 లీటర్స్ డిశ్చార్జ్ ఇస్తుంది. అంటే 2 ఎమిటర్స్ అంటే 8 లీటర్స్ డిశ్చార్జ్ పర్ అవర్ ఉంటుంది. సో ఈ చొప్పున అందరూ కూడా అట్లనే వేసుకుంటారు. అట్లాంటి ఎమిటర్స్ ఉన్న పక్షంలో నేను రైతులకి సులువుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఇలాంటి ఎమిటర్స్ 8 లీటర్స్ పర్ అవర్ డిశ్చార్జ్ ఉన్నటువంటి అప్పుడు మొదటి 40 రోజుల్లో మనం డ్రిప్ని ఒక గంటన్నర నడిపించుకోవాలి. దానికి సరిపోయినటువంటి తేమ అందుబాటులోకి వస్తుంది. అట్లా నడిపించుకున్న తర్వాత డ్రిప్ ద్వారానే నత్రజని ఎరువులను కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మొదటి 40 రోజుల్లో మనకి వెజిటేటివ్ గ్రోత్ వస్తుందని చెప్పుకున్నాం కదా, దానికి బాగా దోహదపడేటటువంటి పోషకము నత్రజని. అంటే ఒక ఎకరానికి వచ్చేసి మనకి నత్రజని రూపంలో చూసుకుంటే ఒక 50 కేజీలు పర్ ఎకరానికి మనకి నత్రజని అందించవలసి ఉంటుంది. సో అది మీరు ఆ నత్రజని యూరియా రూపంలో అందిస్తారా, లేకపోతే ఇంకొక రూపంలో 19 రూపంలో అందిస్తారా అంటే అవి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం అందించాలి. కత్తిరింపులు అయిపోయిన తర్వాత 40 నుంచి 70 రోజుల వరకు పూముగ్గులు విచ్చుకోవటం జరుగుతుంది. పూముగ్గులు విచ్చుకుంటున్న కొద్దీ పచ్చపూత ఉంటుంది కదా, అది విచ్చుకుంటున్న కొద్దీ ఏమవుతుందంటే వాటిపైన ఉన్నటువంటి క్యాప్స్లా ఉంటాయి, అవి ఫాలింగ్ జరుగుతుంది అనమాట. సో పూముగ్గులు విచ్చుకుని క్యాప్ ఫాల్ స్టేజ్ అయ్యేటటువంటి ఆ సందర్భంలో మనం నీటి తడులు కొంచెం తక్కువగా ఇచ్చుకోవాలి. రోజుకి అరగంట నుంచి 45 నిమిషాలు మాత్రమే నీరుని ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకుంటూ అప్పుడు మనం భాస్వరం ఫర్టిలైజర్స్ని ఇచ్చుకోవాలి. ఒక ఎకరానికి వచ్చేసి 50 కిలోల భాస్వరం మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. కత్తిరింపుల తర్వాత 120 రోజులు, 130 థామ్సన్ సీడ్లెస్ అయితే కొంచెం లేట్గా వస్తుంది, 135 రోజులు. అట్లా కొన్ని వెరైటీస్ అయితే కొంచెం ముందు వస్తాయి, ఎర్లీ వెరైటీస్ కూడా ఉన్నాయి. కానీ ఎంత కాదన్నా కూడా మనకి 115 నుంచి మెచ్యూరిటీ అనేది అవుతుంది. అప్పుడు మనము కోతకి తీసుకోవచ్చు. మనం 71 రోజుల నుంచి చూసుకున్నట్లయితే 90 రోజుల వరకు పిందె కడుతుంది చిన్నగా. ఆ పిందె పెరిగేటటువంటి దశ ఉంటుంది. ఆ పిందె పెరిగేటటువంటి దశలో మనం 2 పోషకాలను ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనము నీటి తడును కూడా కొంచెం ఎక్కువ చేయాలి. అంటే మళ్ళా తిరిగి మనం ఏం చేయాలి అంటే ఒక గంట నుంచి 1:15 నిమిషాల వరకు మనం నీటిని డ్రిప్ ద్వారా రోజుకి నీటిని అందివ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లనే అప్పుడు మనం నత్రజని ఎరువుల్ని వేసుకోవాలి. అయితే నత్రజని ఏమో 50 కిలోల ఎకరానికి చొప్పున, అలానే పొటాష్ అయితే మాత్రం 100 కిలోలు ఎకరానికి చొప్పున వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పిందె అనేది సైజు మంచిగా పెరుగుతుంది, పిందె నాణ్యత కూడా మంచిగా వస్తుంది. దాని తర్వాత మనకి 105 నుంచి కోత వరకు మనం ఏమంటారంటే వెరేషన్ స్టేజ్ అంటారు. అంటే ద్రాక్షలో రంగు తిరుగుతుందన్నమాట, దాన్ని వెరేషన్ స్టేజ్ అంటారు. పక్వ దశకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి కోత వరకు మనం చూసుకుంటే 105 రోజు నుంచి 120 లేదంటే 130 రోజుల వరకు ఓన్లీ మనకి పొటాషియం ఎరువులే
మనకు అవసరం అవుతాయి. అప్పుడు కూడా నీటి తడుల్ని గంట నుంచి గంటన్నర వరకు మనం పెట్టుకోవాలి. 100 కిలోలు ఎకరం చొప్పున మనం వేసుకోవాలి. ఇంకా సూక్ష్మ పోషకాలు కూడా దీనికి అవసరంగా ఉంటాయన్నమాట. కత్తిరింపులు అయిన తర్వాత 15 రోజులకి మనము ఎకరానికి జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ మనము వేసుకోవాలన్నమాట. ఎకరానికి 10 కిలోలు చొప్పున నేలలో జింక్ సల్ఫేట్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్ మనం వేసుకోవాలి. అట్లనే మనకి ఎప్పుడైతే పూత దశ ఉంటుందో చక్కగా పూత గట్టిపడడానికి, పూత రాలకుండా వాలిపోకుండా ఉండడానికి బోరాన్ కూడా 1 గ్రామ్ లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. పైపాటుగా కూడా మనకి ఏంటి అని అంటే మంచి శాఖీయమైన వృద్ధి రావడం కోసము ఒక్కొక్కసారి మెగ్నీషియం సల్ఫేట్ని, బోరాన్ని కూడా మనము స్ప్రే రూపంలో ఇస్తాం. కోత దశ తర్వాత మనం అంతా కోసేసిన తర్వాత ఈ వైన్ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో అట్లా వదిలేయకూడదు. మళ్ళీ ఏం చేయాలి అని అంటే ఆ ఎగ్జాస్ట్ అయిపోయిన వైన్కి మళ్ళీ మనము కొంచెం FIMలో కొద్దిగా నత్రజని, భాస్వరము, పొటాషియం అనేది కొంచెం మోతాదులో మనం మళ్ళీ ఎరువులు వేసుకుంటే అది రెస్టింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది. చక్కగా ఈ పోషకాలని మళ్ళీ యూస్ చేసుకుంటుంది. సో కోత అనంతరం కూడా మనం దానికి కావాల్సినటువంటి ఇది తీసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అల్లం సాగుపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. అల్లం ఉత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు సాధించిన జహీరాబాద్ ప్రాంతం ఎగుమతుల స్థాయిలోనూ ముందంజలో ఉండేలా అధికారులు రైతులకు పలు సూచనలు అందించారు. సంగారెడ్డి ఫల పరిశోధనా స్థలం ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రావేపు విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. జహీరాబాద్లో రంజోల్ అనే మండలంలో ఈ రైతు వేదికలో అల్లం సాగుపై ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో చూసినట్లయితే రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సో ఈ 3 ప్రాంతాల్లో అల్లాన్ని విరివిగా సాగు చేస్తున్నారు. అయితే జహీరాబాద్లో ఉన్న ప్రత్యేకమైన నేలల కారణంగా, లేటరైట్ సాయిల్స్ కారణంగా అల్లం యొక్క క్వాలిటీ అనేది శ్రేష్టమైన అల్లంగా మనం పరిగణిస్తున్నాము. అయితే మనము అల్లంలో మొదటి స్థానం ఉన్నప్పటికీ ఎగుమతిలో చూసుకున్నట్లయితే ఏ ఉద్యాన పంటల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడట్లేదు. అయితే ఈ జహీరాబాద్లో శ్రేష్టమైన అల్లానికి ఎక్స్పోర్ట్ వాల్యూ అంటే ఎగుమతి దిశగా ఫార్మర్స్ ఎలా కల్టివేట్ చేయాలి, ఎలా సాగు చేయాలనే విషయం కోసం ఈ రోజున ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ఎపిడా అనేది ఒక ఎక్స్పోర్ట్ ఏజెన్సీ, సో వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ వారితో కొలాబరేట్ చేసి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎగుమతికి కావాల్సిన ప్రమాణాలు ఏంటి, ఎగుమతి చేయడానికి ఎటువంటి ప్రొసీజర్స్ కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏవే పంటలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పంటలు మాత్రమే కాకుండా ఎటువంటి విలువ ఆధారిత పదార్థాలు ఎలా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే విషయాలపై అవగాహన ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తికి ఎందుకు ఎక్స్పోర్ట్ ఎక్కువగా లేదు అనే విషయాలపై కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడి అయిన LLC కాలువకు రబీలో సాగునీరందించాలని రైతులు, ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఖరీఫ్లో ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో రబీ సీజన్లో 80,000 ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాలకు LLC కాలువ తాగునీరు అందిస్తుంది. ఖరీఫ్లో అధిక వర్షాలతో రైతులు నష్టపోయారని, రబీలో నీరందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ సిరికి రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందించారు. LLC వాటరు మన వాటా మార్చి 15 వరకు ఇవ్వాలని రైతుల విన్నపము. మా కోరికలు కూడా ఇవ్వాలనేదే ముఖ్యంగా. ఎందుకు ఇవ్వాలనుకుంటామంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యి కొన్ని పంటలు లాస్ అయినాయి. వరి లాస్ అయింది, వర్షాకాలం పంట, పత్తి లాస్ అయింది, అన్ని పంటలు లాస్ అయినాయి. ఆ పంటలు లాస్ అయింది ఇప్పుడు రికవర్ చేసుకోవాలంటే మార్చి ఆఖరి వరకు ఇప్పుడు ఇస్తే ఆ పత్తి కూడా కొంతమంది చెడిపి ఇప్పుడు జొన్నలు, హైబ్రిడ్ జొన్నలు ఇవన్నీ కూడా వేసుకున్నారు. ఆ పంటలు చేతికి రావాలంటే మార్చి 15 వరకు నీళ్లు రావాలని మా కోరిక, మా విన్నపం. ఎనుమాముల మార్కెట్లో CCI పత్తి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా రైతులకు మద్దతు ధర దక్కని పరిస్థితి నెలకొంది. పత్తి చివరికి వచ్చేసరికి కురిసిన అధిక వర్షాలతో పంట నాణ్యత తగ్గిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5,14,904 ఎకరాల్లో పత్తి సాగవ్వగా 4,11,923 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా కనీస మద్దతు ధర క్వింటాలకు 8,110 రూపాయల చొప్పున CCI కొనుగోలు చేస్తోంది. వరంగల్ ఎనుమాముల
గోదాముల మార్కెట్లో ఇప్పటిదాకా 12,198 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా 1,79,117 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మకుండా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సీసీఐకి పత్తిని తెచ్చి మద్దతు ధర పొందాలంటూ సూచిస్తున్న మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి. శ్రీనివాస్తో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వరంగల్ ఎనుమమ్మల మార్కెట్లో పత్తి విక్రయాలు ఎలా జరుగుతున్నాయనేది మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, పత్తి బాగా వస్తుంది కదా మరి వివిధ ప్రాంతాల నుంచి, ఎలా ఉంది కొనుగోలు? సార్ ఇక్కడ ఏంటంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచే సీసీఐ కొనుగోలు వీటిపైన మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. ఈసారి ఏమైందంటే రైతుల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల కూడా పత్తి అనేది పంట దెబ్బతిన్నది. ఈ మధ్యలో కూడా డ్రై స్పెల్ రాకపోవడం వల్ల, అంటే కొంచెం వర్షం పడ్డా కూడా మధ్యలో ఒక వారం 10 రోజులు ఎండ కొట్టేస్తే అది డ్రై అయిపోయి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కంటిన్యూగా రెయిన్స్ రావడం వల్ల రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. సీసీఐ కొనుగోలు ఏంటంటే చివరి పత్తి గింజ వరకు కూడా సీసీఐ కొనుగోలు చేస్తుంది. రైతులు తొందరపడి అమ్మకుండా దయచేసి మీరు ఇంత కష్టపడి పండించిన పంటను మీరు కొంచెం ఆరబెట్టుకొని మార్చి వరకు ఏ రోజైనా కూడా సీసీఐ కొనుగోలు చేస్తుంది. ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొంతమంది ఏంటంటే మధ్యవర్తులు సీసీఐ బంద్ అవుతుంది, పేమెంట్ లేట్ అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది అని చెప్పేసి ఒక అపోహ కల్పించేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దండి. ఆధార్ లింక్ ఉన్న బ్యాంకులోకి డబ్బులు పడతాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎక్కడో 1-2% లేట్ అవుతుంది, కానీ 95 నుంచి 99% వరకు 3 to 5 డేస్లలో పడుతున్నాయి. ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి మార్కెటింగ్ దాకా దృష్టికి తీసుకురావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, జిల్లా యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తతో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పత్తి సాగు ఎలా ఉంది, దిగుబడి ఎలా ఉంది? దిగుబడి సరే వర్షంలో డ్యామేజ్ అయిపోయింది. మేము ఖచ్చితంగా అయితే ఏమి ఎంత అనేది అయితే లేదు. దాదాపు ఒక 15-20% కొంచెం డ్యామేజ్ అయిందనే ఒక వస్తుంది, అది ఖచ్చితంగా కాదు. దిగుబడి మాత్రం చాలా తగ్గిపోయింది. అంటే దాదాపు అయితే కొన్ని ప్లేసుల్లో 6-7 క్వింటాలే వస్తారంటున్నారు. ఇంతకుముందు 12-14 క్వింటాలు కూడా పండించిన సంఘటనలు ఉన్నవి. ఈ వర్షాల వల్ల మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. సీసీఐ వాళ్ళు ఏంటంటే 8 నుంచి 12% తేమ ఉంటేనే కొంటారు, 12 కంటే ఎక్కువ ఉంటే మాత్రం కొనుగోలు చేయరు. ఈసారి ఏంటంటే సీసీఐ వాళ్ళు కపాస్ కిసాన్ యాప్ అనేది ఒక స్లాట్ బుకింగ్ అని పెట్టారు. వీళ్ళు పత్తి పండి రెడీ ఉన్నది అనుకుంటే స్లాట్ బుక్ చేసుకొని రావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే రైతు వచ్చేసి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి అక్కడ వెయిట్ చేయడం వద్దు అనే ఉద్దేశం కొద్దీ ఇది పెట్టడం జరిగింది. దీని మీద మేము కూడా పూర్తి అవగాహన కల్పించినాము. చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఒక ఎకరానికి ఇంతకుముందు అంటే 12 క్వింటాలు ఉండే, నిన్న 7 క్వింటాలకి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా రైతు అంతకంటే ఎక్కువ పండించినట్లు ఆ ఏఈఓ సర్టిఫై చేస్తే దానికంటే అధికంగా కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకున్నది. దాన్ని సర్టిఫికేట్ తీసుకొని పెట్టేస్తే ఎకరానికి 12 క్వింటాలు వచ్చినా, 10 క్వింటాలు వచ్చినా, 14 ఇట్లా వచ్చినా కూడా కొనడానికి సిద్ధంగా ఉంది. ఖాతాలో డబ్బులు వేయడంలో కొంచెం జాప్యం అనేది జరుగుతుంది. దానివల్ల మేము వాళ్ళకి సీసీఐ కావట్లేదు అని చెప్పేసి రైతులంతా చెప్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు సార్? దీంట్లో ఏంటంటే మేజర్గా ఏంటి సార్ అంటే ఒక ఆధార్ లింక్డ్ దానికి బ్యాంకే ఉంది. కొంతమంది అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఏంటంటే కొంత లిమిట్ అవుతుంది. కొన్ని ఏంటి అంటే అప్పుడు జన్ధన్ యోజన కింద ఉంది, 2 లక్షల కంటే ఎక్కువ పడదు. మీరు ఆన్లైన్లో నడిచే బ్యాంక్ ఖాతాకు అవి చిన్న రిస్ట్రిక్షన్, మళ్ళీ వెళ్ళి మీరు దాన్ని అప్డేట్ చేసేసుకుంటే డబ్బులు పడతాయండి. డబ్బుల విషయంలో సింగిల్% కూడా ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఆ రైతు వస్తేనే మేము చెప్పే పరిస్థితిలో ఉండేది, ఏది రివర్స్ పేమెంట్ అయిందని. ఈసారి ఏమైందంటే రైతుకు పడ్డా లేదా అని కూడా మాకు డీటెయిల్స్ వస్తున్నాయి. మేము కోరేది ఒక్కటే, మీకు ఏమున్నా డౌట్ ఉన్నా మా సీసీఐ సెంటర్ ఎక్కడ మీరు అక్కడ అడగండి, లేకపోతే మా మార్కెట్కి అడగండి. ఎంఈఓలు ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ప్రైవేట్ వ్యాపారులు చూస్తే అంటే ఏదైతే నాణ్యమైన పత్తి పేరు చెప్పి దానికి మాత్రం ధర వస్తుంది, మిగతా వాటికి రావట్లేదు. ప్రైవేట్లో కూడా ఏంటి సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కస్టమ్ డ్యూటీ ఎత్తేయడం వల్ల డిసెంబర్ వరకు కూడా బయట ప్రపంచాల నుంచి మనకు మార్కెట్ పత్తి వస్తుంది. లోకల్ పత్తికి కూడా ఒక విధంగా పోలిస్తే ఏంటంటే బయట నుంచి కూడా క్వాలిటీ పత్తి వస్తుంది. కాబట్టి డొమెస్టిక్ మార్కెట్ పరిస్థితి బాగాలేదు, కొనుగోలు కొంచెం బయట ప్రైవేట్లో ఇబ్బంది ఉంది. కాబట్టి మేము కోరేది కూడా గవర్నమెంట్కి అమ్ముకొని గవర్నమెంట్ నుంచి మంచి ఎంఎస్పీ పొందాలని కోరుకుంటున్నాం. మార్కెట్ తీసుకొచ్చిన పత్తిని సీసీఐ పరిమితి లేకుండా కొనుగోలు చేస్తోందని శ్రీనివాస్ చెప్తున్నారు. అలాగే పత్తిని బాగా ఆరబెట్టి తీసుకొస్తే మంచి ధర పలుకుతుందని చెప్పి ఆయన అంటున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.